హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఇవాళ మనమైతే వన్ ఆఫ్ ద మోస్ట్ హైప్డ్ ఫిలిమ్స్ ఓజీ మూవీ రివ్యూ డిస్కస్ చేద్దాం. అసలు మూవీ ఎలా ఉంది, మూవీలో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అండ్ మెయిన్గా మనం పెట్టుకొని వెళ్ళిన ఆ కైండ్ ఆఫ్ హైప్ కానీ ఎక్స్పెక్టేషన్స్ కానీ మూవీ మ్యాచ్ చేసిందా లేదా, దీని గురించి కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా రివ్యూ అయితే డిస్కస్ చేద్దాం. సో ఎటువంటి కైండ్ ఆఫ్ డీలే లేకుండా రివ్యూని అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ రివ్యూని స్టార్ట్ చేసే ముందు, ఒకవేళ మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం డెఫినెట్లీ ఛానల్కి వెళ్ళి కంటెంట్ చూడండి, నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రివ్యూ మొత్తం చూసి మీకు రివ్యూ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీరు కానీ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ కూడా చేయండి. ఇంకా ఎటువంటి కైండ్ ఆఫ్ డీలే లేకుండా మనమైతే రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. మూవీ ఎలా ఉందిరా అంటే, సి గైస్, హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే మూవీ ఎలా ఉన్నా కూడా చూస్తారు. బట్ యాజ్ ఎ న్యూట్రల్ ఆడియన్స్‌గా మనం ఎటువంటి కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఒక ఫిల్మ్‌ని కంప్లీట్‌గా చూస్తున్నామంటే అక్కడే డైరెక్టర్ సక్సీడ్ అయినట్లే. సో, నాకిక్కడ అలాగే అనిపిచ్చింది. ఇన్‌స్టెడ్ ఆఫ్ సుజిత్ గారు సక్సీడ్ అయ్యారు అని చెప్పడం కన్నా కూడా, ఆ కైండ్ ఆఫ్ ఇంప్రూవ్డ్ డైరెక్టర్ అయ్యారనైతే క్లియర్‌గా అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రీవియస్‌గా వచ్చిన 'సాహో' డెఫినెట్‌లీ మూవీ అయితే బావుంటుంది. అంత వరస్ట్‌గా ఉంటుందనైతే చెప్పను. డెఫినెట్‌లీ మూవీ బావుంటుంది. బట్ అక్కడక్కడ ఆ కైండ్ ఆఫ్ కొన్ని లూప్ హోల్స్ అయితే ఉన్నాయి. లైక్ ఆ ఓల్డ్‌ని ఎస్టాబ్లిష్ చేయడం గానీ, ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ గానీ, అసలు కొన్ని అంత క్లారిటీగా అయితే ఉండవు. కానీ ఇక్కడ ఆ కైండ్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్ అయితే మనమైతే చూడొచ్చు. ఎందుకంటే ఈ మూవీ వరల్డ్ కూడా చాలా పెద్దది. దాంతో కంపేర్ చేస్తే. ఇక్కడ మాత్రం ఆ కైండ్ ఆఫ్ ఒక స్ట్రక్చర్డ్ వేలో చాలా నీట్‌గా అయితే కేర్ తీసుకొని తీశారన్న ఫీల్ అయితే వచ్చింది మూవీ చూస్తున్నంత సేపు. దాంతో పాటు దీంట్లో క్యారెక్టర్స్ ఎందుకొస్తున్నాయి, ఎందుకెళ్తున్నాయి, వాటి వాల్యూ ఏంటి, అవైతే క్లియర్‌గా అయితే చూపిచ్చారు మనకి. సో, ఆ కైండ్ ఆఫ్ నాకు ఇంప్రూవ్‌మెంట్ అయితే క్లియర్‌గా కనిపిచ్చింది 'సుజిత్' గారిలో. సో, యాస్ ఎ డైరెక్టర్ తన పార్ట్ ఏదైతే ఉందో ఈ ఫిల్మ్‌కి ఎస్పెషల్లీ తన పార్ట్ అయితే తను చాలా నీట్‌గా అయితే చేశారు. దానికైతే మనం డెఫినైట్‌లీ అప్రిషియేట్ అయితే చేయాలి. సో, నాకైతే మూవీ అయితే మాత్రం చాలా నచ్చింది. అండ్ దీని తర్వాత మనం స్టోరీ లైన్స్ గానీ, ఇవన్నీ డిస్కస్ కూడా చేద్దాం. బట్ యాస్ ఎ డైరెక్టర్ పార్ట్ హీ సక్సీడ్. అదైతే మాత్రం స్ట్రాంగ్‌గా అయితే చెప్పొచ్చు. అండ్ స్టోరీ లైన్ విషయానికొచ్చేస్తే సింపుల్‌గా నాన్ స్పాయిలర్‌గా అయితే చెప్తా. మన హీరో ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వెళ్ళిపోయాడు ఆ ప్లేస్ నుంచి. కానీ ఎందుకు మళ్ళీ వెనక్కొచ్చాడు? తను వచ్చిన దానికి రీజన్ ఏంటి? అండ్ తను కాపాడాలనుకుంటున్న ఆ పర్సన్‌కి మన హీరోకి లింక్ ఏంటి? సో, దీని చుట్టూ జరిగే ఆ కైండ్ ఆఫ్ బ్లడ్ బాత్ గాని, యాక్షన్ సీక్వెన్స్ అని రచ్చ రచ్చ చేసైతే వదిలారింక. అది వేరే విషయం. అండ్ ఈచ్ డీటెయిల్ గురించి ఇన్ డెప్త్‌గా డిస్కస్ అయితే చేద్దాం. ఎందుకంటే మూవీలో చాలా పెర్ఫార్మన్సెస్, చాలా క్యారెక్టర్స్ చాలా చేశారు. అండ్ వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ అప్రిషియేషన్ అయితే ఇవ్వాలి. సో, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ గురించి అయితే డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకా మెయిన్ థింగ్స్ నాకేం నచ్చాయో అది కూడా చెప్తా ఈ రివ్యూలో అయితే. ఈ పెర్ఫార్మన్సెస్‌లో ఫస్ట్ అయితే మనం డిస్కస్ చేయాల్సిందైతే డెఫినైట్‌లీ ఇమ్రాన్ గురించి. ఎందుకంటే ఈయనకున్న స్క్రీన్ ప్రెజెన్స్ గాని, ఎస్పెషల్లీ ఈయనకు పడిన సీన్స్ ఏవైతే ఉన్నాయో మూవీలో, నేనైతే లిటరల్లీ సర్ప్రైజ్ అయ్యా. ఎందుకంటే ప్రీవియస్‌గా నాకు తెలుసు ఈ మూవీ మీద ఒక కైండ్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్ ఉంది. ఎలా ఉంటుందని అయితే అనుకున్నా. బట్ నేను అనుకున్నదైతే ఈయన విషయంలో మాత్రం రాంగ్ అయింది. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ ఈయన గురించి ప్రీవియస్ స్టఫ్‌లో చూపిచ్చారు. ఈయన ఎంత పవర్‌ఫుల్ అనేసి, విలన్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందని. బట్ నేను అనుకునింది ఏంట్రా అంటే, ఎంతైనా కూడా కళ్యాణ్ గారి ఎంట్రీ వరకే ఇదంతా. వన్స్ ఇంక ఎంట్రీ అయ్యాక మెయిన్ స్టోరీ ప్లాట్‌లోకెళ్ళాక ఇంక వార్ వన్ సైడ్ అయిపోద్ది. ఇంకా లాస్ట్‌లో ఏసేయడం అది ఇది అనుకున్నా. బట్ ఈయన క్యారెక్టర్ కూడా ఆ కైండ్ ఆఫ్ ఈక్వల్‌గా, ఛాలెంజింగ్‌గా చాలా డెప్త్‌గానే చూపిచ్చారు మనకైతే మాత్రం. దానికి మాత్రం నేను సర్ప్రైజ్ అయ్యా. నాకు చాలా అనిపిచ్చింది. ఓకే. 2 క్యారెక్టర్స్‌కి ఇంత వాల్యూ ఇచ్చారు అనేసి. ఎప్పుడు గాని ఈ కైండ్ ఆఫ్ ఛాలెంజింగ్‌గా ఉంటే మనకి కూడా చూడడానికి ఇంట్రెస్టింగ్‌గా అయితే ఉంటది. సో, ఎగ్జాక్ట్‌లీ వాళ్ళు కూడా ఇక్కడ అలాగే చూసారు. అండ్ ఈయన స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం డెఫినైట్‌లీ మనమైతే ఎంజాయ్ చేస్తాం. స్క్రీన్ మీద చూసినప్పుడు ఆ కైండ్ ఆఫ్ మేనరిజమ్స్‌కి అది మాత్రం ష్యూర్. అండ్ ఈయన తర్వాత 'అర్జున్ దాస్.' ఇది నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యా. ఎందుకంటే నాకు ఆ కైండ్ ఆఫ్ లెంత్ ఏదైతే ఉందో 'అర్జున్ దాస్' గారిది మూవీలో కొంచెం ఆ కైండ్ ఆఫ్ తక్కువ అనిపిచ్చింది. ఇక్కడ ఇంకా పడాల్సింది, ఇక్కడ ఇంకా కొంచెం మిస్ అయింది. ఆ కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వచ్చింది. బట్ తనకున్నంత వరకు మాత్రం చాలా అయితే చేశారు. ఇంకా యాజ్ యూజువల్ హీ రాక్డ్. సో, బట్ ఎందుకో కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అయితే ఉంది. బట్ ఇట్స్ ఓకే. ప్రతి క్యారెక్టర్‌కి ఇంక మనం అనుకున్నట్లు అవ్వాలంటే అవ్వదు గదా! సో, ఇట్స్ ఓకే. బట్ హీ డిడ్ రియల్లీ వెల్ తనకున్న స్కోప్ వరకు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు.
ఈ ఫిల్మ్‌తో ఆ కైండ్ ఆఫ్ ఒక కొత్త బెంచ్ బ్యాక్‌నే క్రియేట్ చేశారు. తనైతే మాత్రం డెఫినైట్‌లీ. ఎందుకంటే ఇప్పుడు ప్రీవియస్‌గా కొన్ని మూవీస్ చూసుకోండి. ఇప్పుడు ప్రీవియస్ పాస్ట్‌లో వచ్చిన కొన్ని మూవీస్ కళ్యాణ్ గారివి అటు ఆడియన్స్‌కి గానీ, ఇటు ఫ్యాన్స్‌కి గానీ అంత సాటిస్ఫై అవ్వట్లేదు. బట్ తను ఇంకా కేపబుల్, ఇంకా బెటర్‌గా చేయగలడు. ఒక పర్ఫెక్ట్ స్క్రిప్ట్ పడలేదు. పడితే ఎలా ఉంటుంది అని ఈ క్యారెక్టర్‌తో అయితే మనకైతే చూపిచ్చారు. లిటరల్లీ మీకు వన్ వర్డ్‌లో చెప్పాలంటే కళ్యాణ్ గారి నట విశ్వరూపం చూస్తారు ఈ ఫిల్మ్‌లో అయితే మాత్రం. 'త్రివిక్రమ్ హరి' డైలాగ్‌ని ఒక రాంగ్ ఫిల్మ్‌కి వాడారు గానీ, ఈ ఫిల్మ్‌కి పర్ఫెక్ట్ జస్టిఫై అయితే అవుతుంది ఆ డైలాగ్ అయితే మాత్రం. అండ్ మెయిన్‌గా కళ్యాణ్ గారివి ఆ కైండ్ ఆఫ్ కొన్ని షాట్స్ అయితే ఉన్నాయి. అది మనం రివీల్ చేయాలంటే చేయలేం. ఐ మీన్ దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేం గానీ కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. అండ్ అక్కడ మనకి ఆ కైండ్ ఆఫ్ లుక్స్ ఏవైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారిది అదైతే ఒక కొత్త ట్రెండ్‌ని అయితే సెట్ చేస్తుంది డెఫినైట్‌లీ. అదైతే మాత్రం దాంట్లో ఎటువంటి కైండ్ ఆఫ్ డౌట్ లేదు. మూవీ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఆ షాట్స్ ఎలా ఉండబోతున్నాయనేసి, ఎలా ఉంటుంది అనేసి. సో, అండ్ మెయిన్‌గా ఆ సీన్స్‌లో మనకి తమన్నను కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడు గాని సీన్, దానికి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ 2 మిక్స్ అయ్యి కరెక్ట్‌గా పడితేనే ఆ సీన్ అయితే ఎలివేట్ అవుతుంది. ఈ మూవీలో అలాగే ఉంటుంది. మీరు అలాగే చూసి ఎంజాయ్ చేస్తారు. సో, అదైతే మాత్రం పక్కా. అండ్ కమింగ్ టు ప్రియాంక హీరోయిన్ క్యారెక్టర్‌కొచ్చేస్తే తనకంత స్కోప్ కూడా లేదు. బట్ ఉన్న స్కోప్‌లో షీ ఈస్ గుడ్. అండ్ మెయిన్‌గా మూవీలో అయితే కొన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి గైస్. దాన్నైతే నేను రివీల్ చేయట్లేదు. ఎందుకంటే ఈ క్యారెక్టర్స్‌కి మనం ఆ కైండ్ ఆఫ్ బిగ్ స్క్రీన్‌లో ఆ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్ అయ్యి, ఇలా లింక్ అయిందా? ఇలా అవుతుందా? ఈ కైండ్ ఆఫ్ మనకి సర్ప్రైజ్ అయ్యి చూస్తే దానికి ఒక వాల్యూ యాడ్ అవుతుంది. అందుకే దాని గురించి నేను రివీల్ కూడా చేయట్లేదు. ఎందుకంటే మనది నాన్ స్పాయిలర్ రివ్యూ గాబట్టి. అండ్ ఇన్ని జెప్పావు. మూవీ ఎలా ఉందిరా ఫైనల్‌గా జెప్పు అంటే, మూవీ అయితే మాత్రం మీరు ఒకవేళ హార్డ్‌కోర్ ఫ్యాన్ అయినా, న్యూట్రల్ ఆడియన్స్ అయినా గూడా మీకు డెఫినైట్‌లీ మూవీ చాలా నచ్చుతుంది. సో, మనకిది కైండ్ ఆఫ్ ఒక వింటేజ్ అని గూడా చెప్పలేం గానీ, ఇది న్యూ ఎరా ఫర్ పవన్ కళ్యాణ్ గారు. అదైతే మాత్రం జెప్పొచ్చు. ఇక్కడి నుంచి ఒక కొత్త బెంచ్ మార్క్ అయితే క్రియేట్ చేశారు. నెక్స్ట్ ఫర్దర్‌గా రాబోతున్న ఫిల్మ్స్‌కైతే. డెఫినైట్‌లీ వెళ్ళండి. ఆ కైండ్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్స్ గానీ, పవన్ కళ్యాణ్ గారి లుక్స్ గానీ, మ్యానరిజమ్స్ గానీ, ఫన్ గానీ ఎవ్రీథింగ్ చాలా ఎంజాయ్ చేస్తారు మీరైతే ఫిల్మ్‌లో. సో, అది గైస్ మన రివ్యూ అయితే రిలేటెడ్ టు 'ఓజీ' పవన్ కళ్యాణ్ గారి ఫిల్మ్ గురించి. మీకెలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ మీరు మూవీ చూసుంటే మీకేమన్నా ఫేవరెట్ థింగ్స్ ఫిల్మ్‌లో ఉంటే అవి కూడా కామెంట్ అయితే చేయండి. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ రివ్యూ గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.